రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోనరావుపేట మండలం కొలనూరు గొల్లపల్లిలో లక్ష్మణరావు దంపతులు ఇటీవల నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు చీరసారె పెట్టి ఇందిరమ్మ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల ఇంటి కల నెరవేరుతుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వెమలవాడ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కొలనూరు గొల్లపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు నిర్దిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసిన క్రమంలో ఈ నియోజకవర్గంలో కోనరావుపేట మండలంలో గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ముందుగా తీసుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయడం ఇప్పుడే తల్లి చెప్తా ఉంది. మా ఇంటి చుట్టూ పాములు, అసలు ఇల్లు కూలిపోయి ఉన్నది, నా కలలో కూడా సొంతింటి నిర్మాణం చేసుకుంటాను ఊహించలేడు. అలాంటిది ఇందిరమ్మ రాజ్యం రావడం 5 లక్షలు